ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రియ సంఘం అంతటికి నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ, ముఖ్యంగా దేవుని ప్రియ సేవకులు పారిస్ పాస్టర్ గారు, బిషప్ మార్టిన్ సాయి గారికి, రెవరెండ్ ధర్మరాజు గారికి, అలాగే చర్చ్ చైర్మన్ మరియు ట్రెజరర్ గారికి, పిసిసి మరియు ఎల్సిసి మెంబర్స్కి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీతో కలిసి ఆనందించడానికి ఈ సంఘమునకు పరిచయం చేసినటువంటి ప్రియులు పిట్టా శ్యాంబాబు గారికి, అదేవిధంగా బ్రదర్ విజయ్ చందర్ సింగ్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రత్యేకించి స్త్రీల సమాజం అంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుడు ఈ సంఘానికి ఇచ్చినటువంటి మరొక నూతన దయాకిరీటాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. 100 వసంతాలు ప్రభు తన కృపలో కాచి కాపాడి మరొక నూతన దయాకిరీటాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అదే సమయంలో ఈ 100 సంవత్సరాలలో ఎంతమంది దేవుని సేవకులైతే పరిచర్య చేశారో, ఎంతమందిని ప్రభు చెంతకు నడిపించారో వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ నూతన దయాకిరీటంలో సంఘం యొక్క ఆత్మీయ సరిహద్దులు విశాలపరచబడి ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆది నాన్న సిగ్గులేని ముఖాలతో ప్రభువును ఎదుర్కొనగలిగే ఆ ధైర్యము ఈ సంఘానికి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నేను విస్తరించి విసిగించి మాట్లాడాను, కానీ క్లుప్తంగా మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒక చిన్ని ప్రార్థనతో మనము కలిసి కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేయడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. జీవంగలనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, నీ నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నాను బాబు. ఈ రాత్రికాల సమయంలో కల్వరి ఉజ్జీవ సభలను బట్టి నీ సన్నిధులు ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను బాబు. నైనా అనేక మంది బిడ్డలు ఆశ కలిగి నైనా ప్రభా నీ సన్నిధిని చేరి ఉంటున్న సమయంలో బిడ్డల యొక్క అవసరతను గుర్తెరిగి ఏ రీతిగా మాట్లాడడానికి మీరు ఇష్టపడుతున్నారో సూటిగాను స్పష్టంగాను మాట్లాడమని సందులో బ్రతిమలాడుతున్నాను. నా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉంచండి. నన్ను మరుగుపరిచి మిమ్మల్ని మీరు కనపరుచుకోమని సందులో బ్రతిమలాడుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో సూటిగాను స్పష్టంగాను మీరు మాతో మాట్లాడమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, టెర్మినల్ జనరేషన్స్ అనే ఒక సైన్స్ మ్యాగజైన్లో ఒక వ్యాసాన్ని ప్రచురం చేశారు. దానిలో వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒక మనిషి ఆహారం లేకుండా 53 రోజులు జీవించగలడు, నీరు లేకుండా 3 రోజులు జీవించగలడు, ఆక్సిజన్ లేకుండా 8 నిమిషాల పాటు జీవించగలడు, కానీ ఆశ లేకుండా 1 నిమిషము కూడా జీవించలేడు. ఆశను కోల్పోయిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడతాడు. ఒక మనిషిని జీవింపచేసేది ఆశ. ఈ రాత్రికాల సమయంలో ఇటువంటి ఆశ వాక్యం పట్ల మనం కలిగి ఉన్నట్లయితే నిజంగా ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అని తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని మాటలు మన జీవితాల్లో విశ్వాసాన్ని కలిగిస్తాయి. ఆ విశ్వాసము మనల్ని నిత్య రాజ్యానికి నడిపించగలుగుతూ ఉంది. మరొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నారని తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందు నిమిత్తము అంటే, ఈ రాత్రికాల సమయంలో దేవుని మందిరానికి రావడానికి అనేక మందికి అవకాశం ఉండి కూడా వారు దేవుని సన్నిధికి రాలేకపోయారు. కారణం ఏంటంటే, ఏర్పరచబడిన వారిలో వారు లేరేమో. నీవు నేను ఇక్కడున్నాము అంటే నీవు నేను ఈ రాత్రి దేవుని చేత ప్రత్యేకపరచబడ్డాము అని తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. అయితే
ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. సమాధానంతో నీ జీవితాన్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఏదో యాక్సిడెంటల్గా ఈ రాత్రి నీవు దేవుని మందిరానికి రాలేదు, కానీ దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో ప్రభు నెరవేర్చాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నారు. కాబట్టి వాక్యాన్ని హృదయము అటు ఇటు పోనివ్వకుండా కాన్సన్ట్రేట్తో వాక్యము పట్ల మన యొక్క హృదయాలను కేంద్రీకరించి ప్రభు మాటలు వినడానికి ఈ రాత్రి మనము మన జీవితాలను సిద్ధపరచుకోగలగాలి. ప్రియులారా, సిస్టర్ ఈ రాత్రికాలపు వాక్య భాగాన్ని చదివి వినిపించారు. అయితే అది వినడానికే చాలా కష్టతరంగా ఉంది. అర్థం చేసుకోవడము మరింత కష్టంగా ఉండొచ్చు. అయితే దానిలో ఉన్నటువంటి సంపూర్ణమైన విషయాన్ని, సందర్భం ఏంటి, దానిలో ఉన్న సారాంశం ఏంటి, దానిలో నుండి ఈ రాత్రి నీవు నేను నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనే విషయాలను మీ యొక్క జ్ఞాపకంలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలను మీతో నేను కలిసి పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా, పాపి అయిన మనిషి నీతిమంతుడు ఎట్లా కాగలడు. రెండవది, నీతిమంతుడైన మనిషి ఏ రీతిగా జీవించగలడు. మూడవది, దేవునికి దూరమైన వ్యక్తి దేవుని కుమారులుగా ఎట్లా జీవించగలరు. ఈ 3 విషయాలను కలిసి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అయితే ప్రియులారా, ఈ మాటలన్నీ మనకు అర్థం కావాలి అంటే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన ఈ పత్రికలోని ఈ మాటలు మనకు అర్థం కావాలి అంటే ఏ పరిస్థితుల్లో ఆయన ఈ మాటలు వ్రాయాల్సి వచ్చింది, ఆ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉన్నటువంటి గాయాలలో నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ రుధిరాల నుండి సంఘం అనేది పుట్టింది. పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన వేళ పేతురు గారి యొక్క మొట్టమొదటి ప్రసంగముతో సంఘము అనేది ఆవిర్భవించిన విషయము మనందరికీ తెలిసిన విషయమే. యెరూషలేములోని ప్రారంభమైన ఆ సంఘము మరికొద్ది దినాలకు ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. సంఘాన్ని ఎంత శ్రమ పెట్టారో, సంఘాన్ని అణచివేయడానికి ఎంతగా పనిచేశారో సంఘము అంతగా విస్తరించింది. అట్లాంటి పరిస్థితుల్లో సంఘాన్ని సమూల నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి సౌలు గారు సహితము ఆయన పౌలుగా మారి క్రీస్తు కొరకు తన యొక్క సంపూర్ణమైన జీవితాన్ని జీవించి సంఘ విస్తరణలో భాగమైన విషయము మనందరికీ తెలిసిన విషయమే. యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఈ సంఘము ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. యూదులతో ప్రారంభమైనటువంటి ఈ సంఘము అన్యులు అనేకులుగా క్రైస్తవ్యంలో చేరుతూ ఉన్నారు. క్రీస్తు పాదాల చెంతకు వస్తూ ఉన్నారు. క్రీస్తుతో కలిసి జీవించడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఒకనొక సందర్భంలో యూదు క్రైస్తవులైనటువంటి ఈ వ్యక్తులు కొంతమంది గలతీయ పట్టణంలోనికి ప్రవేశించి వారు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, గలతీయ పట్టణస్థులారా, గలతీయ మనుషులారా, మేము యూదులము, మేము దేవుని చేత ప్రత్యేకించబడిన వారము, దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, నిత్య రాజ్యం అనేది మా కొరకు సిద్ధం చేశాడు. అయితే అన్యులైన మీరు మాతో పాలిభాగస్తులు కావాలి అంటే, యూదులలో మీరు చేరాలి అంటే రక్షణ ఒక్కటి సరిపోదు. రక్షణతో పాటు మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి తీరాలి అని చెప్పి ప్రకటించడం మొదలుపెట్టారు. దానిలో ప్రాముఖ్యంగా 3 విషయాలను వాళ్ళు ప్రస్తావిస్తూ వచ్చారు. మొట్టమొదటిది, సున్నతి జరగాలి. ప్రతి పురుషుడు సున్నతి చేయించుకోవాలి. రెండవది, కోషర్ ఆహార నియమము. మూడవది, సబ్బాతును ఆచరించి తీరాలి. ఈ 3 కార్యాలు చేస్తేనే, ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చితేనే మీరు మాతో పాటు పాలిభాగస్తులు అవుతారు. తద్వారా మేము పొందుకునే నిత్య రాజ్యానికి మీరు వారసులు అవుతారని చెప్పేసి ప్రకటించడం మొదలుపెట్టారు. సున్నతి అంటే మనందరికీ తెలిసిన విషయమే. అబ్రహాము గారితో దేవుడు చేసినటువంటి నిత్యమైన నిబంధన. ప్రతి పురుషుడు
తప్పక సున్నతి జరిగి తీరాలి. రెండవది కోషర్ ఆహార నియమము. ప్రియులారా, మనం ఇజ్రాయేల్ దేశంలో ఏ యూదుల ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా నిష్ట కలిగిన యూదుల ఇంట్లో ప్రతి వాని ఇంట్లో 2 షింకులు కనబడతాయి. ఒక షింకు మరొక షింకు రెండు ప్రక్క ప్రక్కనే ఉంటాయి. అయితే ప్రియులారా, ఒక షింకులో పాలతో చేసినటువంటి పదార్థాలు, దానికి ఉపయోగించిన వస్తువులన్నీ కూడా ఒక షింకులో శుభ్రపరుస్తూ ఉంటారు. రెండవ షింకులో మాంసమునకు సంబంధించిన వస్తువులను, మాంసము వాటికి ఉపయోగించినటువంటి పాత్రలను శుభ్రపరుస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున ఈ స్పూన్ ఈ షింకులో ఉండాల్సిన స్పూన్ పొరపాటున ఈ షింకులో పడింది అనుకోండి, చాలా ప్రత్యేకంగా ఆ స్పూన్ని శుద్ధీకరించాలి, లేకుంటే ఆ స్పూన్ని డస్ట్బిన్లో విసిరేస్తారు. అంటే రెండిటిని అసలు కలవనివ్వరు. అసలు కోషర్ అంటే ఏంటి అంటే పాలు పెరుగులతో కలిసి మాంసమును భుజించకూడదు. ఇది కోషర్. కొన్ని సందర్భాల్లో వారు ఉదయకాల సమయాన్న పాలు తాగుతారు లేదా పెరుగు తిన్నారు అనుకోండి, అదే తినాన్న వాళ్ళు మాంసం తినాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పెరుగు తిన్న 6 గంటల తర్వాత వాళ్ళు అప్పుడు మాత్రమే మాంసాన్ని తింటారు. అంతవరకు కూడా మాంసం జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఈ 6 గంటల్లో వారు తీసుకున్నటువంటి పాల పదార్థాలన్నీ కూడా సంపూర్ణంగా జీర్ణమైపోతాయి. సంపూర్ణంగా జీర్ణమైపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు మాంసాహారాన్ని తీసుకుంటారు. ఇది కోషర్ నియమము. తప్పకుండా దీన్ని ఆచరించి తీరుతారు వాళ్ళు. అందుకే వీరు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు మొట్టమొదటిగా సున్నతిని ఆచరించాలి, రెండవది కోషర్ ఆహార నియమాన్ని మీరు పాటించాలి, మూడవది సబ్బాతు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా మీరు ఆచరించాలి అని చెప్పేసి తెలియచేస్తున్నటువంటి మాటలు. శుక్రవారము ప్రొద్దు గుంకిన తర్వాత షబ్బాతు ప్రారంభమవుతుంది. శనివారము ప్రొద్దు గుంకిన తర్వాత షబ్బాతు ఎండ్ అవుతుంది. దీని మధ్య విరామము మొత్తం 25 గంటల పాటు ఉంటుంది. ఈ 25 గంటల పాటు వారికి ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉన్నాయి. విశ్రాంతి దినాన్న ఆచరించాల్సిన అనేకమైన విధానాలు, అనేకమైన అలవాట్లు వారికి ఉన్నాయి. వాళ్ళు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు రక్షించబడితేనే సరిపోదు. రక్షించబడిన మీరు ధర్మశాస్త్రమును అనుసరించి మీ జీవితాలను కొనసాగించాలి. మొట్టమొదటిగా సున్నతి చేయబడాలి, రెండవదిగా కోషర్ ఆహార నియమాలను మీరు పాటించాలి, మూడవది సబ్బాతును ఆచరించాలి. ఈ 3 పనులు చేస్తే తప్ప మీరు యూదులతో కలిసి సాంగత్యం చేసే అనుభవాలు మీకుండవు. యూదులతో కలిసి దేవుణ్ణి ఆరాధించే అనుభవాలు మీకుండవు. ఆ నిత్య రాజ్యాన్ని మీరు చేరలేరు అంటూ వారు ప్రకటించటం మొదలుపెట్టారు. అట్లాంటి పరిస్థితుల్లో అన్యుల నుండి రక్షించబడినటువంటి ఈ అన్యులందరూ కలిసి మరలా కృప కింద జీవిస్తున్నటువంటి ఈ యొక్క అన్యులైన క్రైస్తవులందరూ కలిసి మరలా ఎక్కడికి వెళ్ళారమ్మా? ధర్మశాస్త్రము కిందకి వెళ్ళారు. ప్రతి ఒక్కరు సున్నతి చేయించుకోవటం ప్రారంభించారు. కోషర్ నియమాలను ఆచరిస్తూ ఉన్నారు. తిరిగి మరలా షబ్బాతును పరిశుద్ధ దినముగా ఆచరిస్తూ ఉన్నారు. ఈ విషయము అపోస్తలుడైన పౌలు గారి చెవిని చేరింది. ఆయన హృదయం అంతా కూడా భారంతో నిండిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన నిరాశ నిస్పృహలతో గలతీలకు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఓ గలతీయ మనుషులారా, మీరెందుకు ఇంత త్వరగా ఈ బోధ వైపు మీరు తిరిగిపోయారు? ఇది సువార్త కాదు, ఇది వేరొక సువార్త అని తలంపులతో మీరు ఉంటున్నారేమో. మేము ప్రకటించినది తప్ప మరి ఎవరు ప్రకటించినప్పటికీ కూడా, చిట్ట చివరకు దేవదూతలు వచ్చి ప్రకటించినప్పటికీ కూడా అది సువార్త కాదు కదా. ఆ ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవుతాడని చెప్పేసి ఆయన తెలియచేస్తూ ధర్మశాస్త్రమును గురించిన కొన్ని విషయాలు ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రమును గురించి, ధర్మశాస్త్రం యొక్క క్రియలు వారి జీవితాలను విమోచించలేవు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వర్లారా, మనం ఆలోచన చేయగలిగినట్లయితే ధర్మశాస్త్రము
పాపం అంటే ఏంటో తెలియచేసింది, కానీ ఆ పాపము నుండి మనిషిని విడిపించలేకపోయింది. క్షణము కూడా ధర్మశాస్త్రము నీవు పాపివి, నీవు పాపివి, నీవు పాపివి అని చెప్పేసి వేలెత్తి చూపుతుంది తప్ప ఆ పాపము నుండి మనిషిని విడిపించలేకపోయింది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము ఎట్లాంటిది అంటే ఒక కాషన్ బోర్డు లాంటిది. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బోర్డ్స్ కనిపిస్తాయి, గో స్లో అని చెప్పేసి వ్రాయబడి ఉంటుంది. అది చూసిన వెంటనే నీ కార్ని నువ్వేం చేయాలంటే నెమ్మదిగా నడపాలి. ఆ బోర్డును పట్టించుకోకుండా నా కారు నా ఇష్టం అని చెప్పేసి నువ్వు వేగంగా దూసుకుని వెళ్ళిపోతే మాత్రము, నువ్వు దేనికైనా డాష్ ఇస్తే అప్పుడు అదేమనుకుంటుంది అంటే, నేను నీకు ముందే చెప్పాను, నా మాట వినకుండా నువ్వు వెళ్ళావు కాబట్టి ఆ శిక్ష ఏదో నీవే అనుభవించుకో అని చెప్పి ఊరుకుంటుంది తప్ప, ఆ బోర్డును దాటుకుని నువ్వు స్పీడ్గా వెళ్ళిపోతున్న సమయంలో అది పరిగెత్తుకుని వచ్చి నీ కారుని ఆపే ప్రయత్నము ఎంత మాత్రము చేయదు. ధర్మశాస్త్రము కూడా అంతే. ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని చెప్తుంది. అంతేగాని ఆ పాపముని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు అది చెయ్యకుండా మాత్రము నిన్ను నిలువరించలేదు. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా వేలెత్తి చూపుతుంది, ఇది తప్పు అని చెప్పి నీ తలంపుల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా నీవు చేసినటువంటి ప్రతి అపరాధమును, ప్రతి పాపమును నీ జాబితాలలో చేర్చి నీ శిక్షను మరింత పెంచుతుంది తప్ప ధర్మశాస్త్రము శిక్ష నుండి నిన్ను నన్ను విడిపించలేదు. అయితే ధర్మశాస్త్రము చేయగలిగిన ఒక మంచి పని ఏంటి అని ఆలోచన చేయగలిగినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలకు అది ఒక కఠినమైన ఉపాధ్యాయుడిగా ఉండి వారు మరింత పాపము చేయకుండా అది నియంత్రించగలిగింది. అంతకు మించిన పని మరేమీ చేయలేకపోయింది ధర్మశాస్త్రం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ధర్మశాస్త్రము మనిషిని నీవు పాపివని వేలెత్తి చూపించింది. పాపం అంటే ఏంటో తెలియచెప్పింది, కానీ ఆ పాపము నుండి మనిషిని విడిపించలేకపోయింది. ఇటీవల కాలంలో సౌత్ కొరియాలో ఒక న్యాయస్థానంలో తీర్పు ఇవ్వబడింది. ఆ వ్యక్తికి 56 సంవత్సరాలు. అతడు చెయ్యని పాపం అంటూ ఈ లోకంలో మరేదీ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో 4 సార్లు పోలీసుల చేతుల్లో నుంచి తప్పించబడిన తరువాత 5వసారి అతడు పట్టబడ్డాడు. అప్పటికి అతని వయస్సు 56 సంవత్సరాలు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ జడ్జి ఏం చేస్తూ ఉన్నాడంటే, అతడు చేసినటువంటి ఆ ఘోరమైన కృత్యాలన్నిటిని కూడా లెక్కించి ఒక్కొక్క దానికి ఇంత శిక్ష ఇంత శిక్ష అని చెప్పేసి లెక్కలు కట్టి చిట్ట చివరికి ఆ న్యాయవాది అతనికి విధించిన శిక్ష ఎంతకాలమో తెలుసా అండి? 1200 సంవత్సరాలు అతడు జైలు శిక్షను అనుభవించాలని చెప్పేసి అతనికి తీర్పు తీర్చాడు. 50 సంవత్సరాలున్న వ్యక్తి ఎంతకాలం జీవించగలడు? మహా అయితే మరొక 20 సంవత్సరాలు ఆ జైల్లో జీవించగలడు. అంటే అతడు శిక్షలో ఉండే తన ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుంది. నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే జరగబోతా ఉంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, దినదినము కూడా చూపుల ద్వారా నువ్వు పాపం చేస్తావు, మాటల ద్వారా పాపం చేస్తావు, నీ తలంపుల ద్వారా పాపం చేస్తావు, నీ క్రియల ద్వారా పాపం చేస్తావని చెప్పేసి మన యొక్క పాపాల చిట్టాను పెంచుతూ పోతా ఉంది. అయితే ధర్మశాస్త్రము విధించే శిక్ష నుండి నిన్ను నన్ను తప్పించేవాడు ఎవరు? ఈ లోకంలో ఎవరు లేరు. నీవు నేను కూడా ఆ ధర్మశాస్త్రం విధించే శిక్షను అనుభవిస్తూ అదే పాపంలో మన జీవితాలను ముగించాలి. వేరే శరణ్యము మన జీవితాలకు లేవు ప్రియులారా. అట్లాంటి పరిస్థితుల్లో నిత్య మరణమే మన జీవితాలకు శరణ్యం. నిత్య జీవంలోనికి దాటించగలిగిన వారెవరు? ధర్మశాస్త్రం విధించిన శిక్ష నుండి మనల్ని విడిపించగలిగిన వారెవరు? అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమకు బదులుగా తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఆయన ఏతించిన సందర్భం మనకు తెలుసు. నా యొక్క పాపమును, ధర్మశాస్త్రము నీ కొరకు నా కొరకు దాచిపెట్టిన పాపమును, సమకూర్చిన పాపమును, ఇదంతటిని కలిసి ఒక సిలువుగా మలచి యెరూషలేము వీధుల్లో భారమైన సిలువుగా మన పాపాలను మలచి ఆయన భుజం మీద పెట్టారు.
మండుటెండలో ఆ భారమైన సిలువను మోస్తూ, ఆయన కింద పడుతూ, ఆయన మీద భారమైన సిలువ పడుతూ, ఆ సిలువ కింద పడుతూ, ఆ సిలువ మీద ప్రభువైన క్రీస్తు పడుతూ, అప్పటికే శరీరం అంతా కూడా నాగటి చాలా వల్ల దున్నబడింది, దేహమంతా రక్తసిక్తమైంది, ఒకవైపు ఉమ్ములు పిడిగుద్దులతో ముఖమంతా వాచిపోయింది. కల్వరి గొల్గొతకు పయనం సాగిపోతూ ఉంది. లోకపాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల 3 మేకులతో భూమికిని ఆకాశమునకు మధ్యన ఆ కల్వరిగిరిలో వేలాడుతూ ఉంది. చివరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కోసము నా కోసం ఆయన కార్చాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ప్రభువు అర్పించారు. ధర్మశాస్త్రము నీకు నాకు విధించినటువంటి ఆ శిక్షను మేకులతో సిలువకు కొట్టి ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసి ధర్మశాస్త్రము విధించే శిక్ష నుండి నీకు నాకు విడుదలనిచ్చాడు ఆయన. అయితే ప్రియులారా, విడిపింపబడిన మనము, ధర్మశాస్త్రము నుంచి స్వేచ్ఛాజీవులుగా మారిన మనము మరలా తిరిగి ధర్మశాస్త్రపు క్రియలను అనుసరించాల్సిన అవసరత లేదు. ఎందుకంటే నేటి దినాన్న నీవు నేను ధర్మశాస్త్రం క్రింద లేము. నీవు నేను ఈ పరిస్థితి మనకు లేదు. సున్నతిని ఆచరించాల్సిన అవసరత లేదు. నూతన నిబంధన భక్తులుగా మనకు కావలసింది ఏంటి అంటే హృదయ సున్నతిని దేవుడు కోరుతున్నాడు తప్ప శారీరకమైన సున్నతిని కాదు. కోషర్తో మనకు పని లేదు. సబ్బాతును ఆచరించాల్సిన పని లేదు. ధర్మశాస్త్ర క్రియలు జోలికి వెళ్ళాల్సిన అవసరత మనకు లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రము పూర్తిగా ఆ సిలువలో నెరవేర్చబడింది. నీవు నేను పొందాల్సిన శిక్షను నీ స్థానంలో నా స్థానంలో ప్రభు ఉండి ఆ శిక్షను ఆయన నెరవేర్చి ధర్మశాస్త్రము విధించే ఆ శిక్ష నుండి నిన్ను నన్ను ఆయన విముక్తి చేశారు. ప్రియులారా, ఇదే విషయాన్ని గలతీయుల సంఘస్థులతో అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నటువంటి మాటలు. గలతీయ మనుషులారా, ఎందుకు మీరు ఇంత త్వరగా తొట్టిల్లిపోయారు? ఎందుకు మరలా ధర్మశాస్త్రం అనే కాడిని మరలా మీరు తిరిగి ఎత్తుకున్నారు? ఎందుకు మరలా ధర్మశాస్త్రం కిందకు చేరారు? ధర్మశాస్త్రం యొక్క క్రియలు మీ జీవితాలకు రక్షణనివ్వలేదు, మీ జీవితాలకు వెలిగివ్వలేదు. ధర్మశాస్త్రము ముఖ్యంగా మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేదు. ఈ మాటలు ఆయన స్పష్టీకరిస్తూ ఉన్నాడు. అయితే పాపి అయిన మనిషి నీతిమంతుడిగా ఎట్లా మారగలడు? ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ సందర్భం రాయబడింది. ఓ గలతీయ మనుషులారా, గలతీయ విశ్వాసులారా, మీరు అనుకుంటున్నారు కదా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా యూదులతో పాలిభాగస్తులు అవుతామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. లేదు, ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. నీవు అనుభవించాల్సిన శిక్షను ప్రభువు అనుభవించి నిన్ను విమోచించాడు. మరలా తిరిగి ధర్మశాస్త్రపు కాడిని మీరు ఎత్తుకోవద్దు. ధర్మశాస్త్ర క్రియలు ఆచరించడం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడరు అని చెప్పేసి ఆయన స్పష్టంగా సెలవిస్తూ, పాపి అయిన ఒక మనిషి ఎట్టి రీతిగా నీతిమంతుడు కాగలడో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, పాపి అయిన మనిషి విశ్వాసమూలం చదవండి అమ్మా. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు చాలమ్మా. ప్రియమైన వర్లారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన స్పష్టీకరిస్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారు అంటే, ధర్మశాస్త్రము ఒక మనిషిని నీతిమంతునిగా తీర్చలేదు. ధర్మశాస్త్రము నీతిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు అది నిన్ను నడిపిస్తుంది తప్ప ధర్మశాస్త్రము నీతిమంతునిగా తీర్చగలిగే శక్తి దానికి లేదు. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ, ఒక మనిషి
పాపి అయిన మనిషి నీతిమంతుడిగా ఎట్లా తీర్చబడతాడు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పాపి అయిన ఒక మనిషి అంట నీతిమంతుడిగా ఎట్లా తీర్చబడతాడు అంటే, విశ్వాసం మూలముగా ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఒక మనిషి యొక్క పరిశుద్ధత, ఒక మనిషి యొక్క నీతి, ఒక మనిషి యొక్క యథార్థత, ఒక మనిషి యొక్క క్రియలు ఏవి కూడా పాపి అయిన మనిషిని నీతిమంతునిగా తీర్చలేవు. నీ నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నవి అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నీ పరిశుద్ధత నీ నీతి కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవేమవుతావంట, మొట్టమొదటిగా నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడతావు. మనం ఆలోచన చేయగలిగినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక శతాధిపతి అయిన కొర్నేలి గారి గురించిన ప్రస్తావన రాయబడి ఉంటుంది. మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రియులారా, ఆయన జీవితాన్ని గురించి, ఆయన కుటుంబాన్ని గురించి పరిశుద్ధాత్ముడు తెలియచేయటం కోసము 66 వచనాలను ఆయన కోసము వ్రాయించాడు. అయితే ప్రియమైన వారులారా, మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఆయనకున్నటువంటి లక్షణాలు ఏమని వ్రాయబడి ఉంది అంటే, మొట్టమొదటిగా అతడు భక్తిపరుడు అంట. అతడే కాదు, తనతో పాటు తన ఇంటి వారందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారట. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రార్థనాపరుడు అట. నాలుగవదిగా ప్రజలకు బహుధర్మాన్ని చేసేవాడు అట. ఎంత ఉన్నతమైన లక్షణాలు ఆయన కలిగి ఉన్నాయో చూడండి. అంతేకాదు, అక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే, అతని ప్రార్థన అంట నేరుగా పరలోకపు సన్నిధిని చేరేదట. అతడు ప్రార్థిస్తే ఆ ప్రార్థన నేరుగా దేవుని చెంతకు చేరేదట. మరొక విషయం రాయబడి ఉంది అక్కడ, అతడు అంట ఎవరికైనా ధర్మము చేస్తే ఆ ధర్మము కూడా దేవుని సన్నిధిలో కనబడేదట. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఆయన యథార్థవంతుడు, ఆయన భక్తిపరుడు, ఆయన ప్రార్థనాపరుడు. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరగలుగుతున్నాయా? 4 గోడలకే పరిమితం అవుతున్నాయి కదా. సంవత్సరాలు తరబడి ప్రార్థించినప్పటికీ కూడా ఆ ప్రార్థనలకు ప్రతిఫలాలు ఎందుకు పొందలేకపోతున్నాం? ప్రార్థించే మనలో లోపం ఉందా? మనము చేసే ప్రార్థనలో లోపం ఉందా? అయితేనంట కొర్నేలి యొక్క ప్రార్థన అంట నేరుగా దేవుని సన్నిధికి చేరేది అట. రెండవదిగా ఆయన చేసిన ధర్మము నేరుగా దేవుని సన్నిధికి చేరేది అట. ఇటీవల కాలంలో నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశానండి. ఒక బనానా, నేను చెప్పేది అరటి పండ్ల గెల గురించి కాదు, సింగిల్ బనానా, ఒక్క అరటి పండును 4 మోసుకుని వెళ్ళి ఒక భిక్షగాడికి దానం చేస్తూ ఉన్నారు. ఒక్క అరటి పండును. ఆ భిక్షగాడు మాత్రమే అరటి పండు వైపు చూస్తూ ఉన్నాడు, మిగిలిన 4 మాత్రము కెమెరా వైపే చూస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేటి దినాన్న మనము చేసే ధర్మం ఎట్లా ఉంది అంటే, మనలో మనం గనపరుచుకోవడం కోసం, పబ్లిసిటీ కోసం ప్రాకులాడుతున్నాము తప్ప దేవుని విధానం అది కాదు. నీవు కుడి చేస్తో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు. అయితే దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి మన జీవితాలు. ఏదో 100 రూపాయల సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఫేస్బుక్లో పెట్టి వారిని బజారుకి ఇడుస్తూ ఉన్నాం కదా. దేవుడు ఆశించే ధర్మము ఇది కాదు. కొర్నేలి యొక్క ధర్మం అంట నేరుగా దేవుని సన్నిధికి చేరింది అట. అయితే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, కొర్నేలి గురించి వ్రాయబడిన మాటలు, ఆయన భక్తిపరుడు అంట, ఆయనతో పాటు తన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారంట, అతడు ప్రార్థనాపరుడు అంట, ప్రజలకు బహు దాన ధర్మాలు చేసిన వ్యక్తి అంట. ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అతడు నీతిమంతుడిగా లేడు, అతడు రక్షింపబడిన వాడుగా లేడు. అంటే ఒక మనిషి యొక్క భక్తి, ఒక మనిషి యొక్క ప్రార్థన జీవితము, ఒక మనిషి యొక్క దాన ధర్మాలు ఇచ్చే ఈ పద్ధతి, ఇవేవి కూడా ఒక మనిషిని నీతిమంతునిగా తీర్చలేదు, ఒక మనిషిని రక్షణలోనికి నడిపించలేదు. అనేక మంది కుటుంబాలు, అనేక మంది బిడ్డలు ఏమనుకుంటూ ఉన్నారు అంటే,
క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, క్రైస్తవ కుటుంబంలో పెరిగాను, క్రైస్తవ పేర్లు పెట్టుకుంటూ ఉన్నాను, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాను, దశమ భాగాలిస్తూ ఉన్నాను, ప్రతిష్ఠత అర్పణలు దేవునికి నేను చెల్లిస్తూ ఉన్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను రక్షించబడిన వాడనే, నేను రక్షించబడిన దానునే, నేను నీతి కలిగిన వాడునే, నేను నీతి కలిగిన దాననే అనే భ్రమలో మన జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాము. కానీ కొర్నేలి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఆయన ప్రార్థన పరుడుగా ఉన్నాడు, ఆయన భక్తి పరుడుగా ఉన్నాడు, దాన ధర్మాలు చేసేవాడుగా ఉన్నాడు. అతని ప్రార్థనలు దేవుని సన్నిధిని చేరగలుగుతున్నాయి, అతని దాన ధర్మాలు కూడా దేవుని సన్నిధిని చేరగలుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇతడు నీతిమంతుల జాబితాలో లేడు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మనలో మన జీవితాలు ఇట్టి రీతిగా ఉంటా ఉన్నాయి. ఒక మనిషిని నీతిమంతునిగా తీర్చగలిగేది, పాపి అయిన మనిషిని నీతిమంతుల జాబితాలో చేర్చగలిగేది మనిషి యొక్క క్రియలు కాదు, మనిషి యొక్క ప్రార్థన జీవితము కాదు, మనిషి యొక్క పరిశుద్ధత కాదు, మనిషి యొక్క యథార్థత కాదు, మనిషి యొక్క విశ్వాసమే అతనిని నీతిమంతుల యొక్క జాబితాలో చేర్చగలుగుతుంది అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో గుండెల మీద చేయి వేసుకొని ఈ మాటలు చెప్పగలమా? ప్రభువుని విశ్వసించిన అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడిన అనుభవము, వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిని అనుభవించిన అనుభవాలు మన జీవితంలో ఉంటున్నాయా? క్షణక్షణము కూడా ఆయన శంకిస్తూనే ఉన్నాము కదా. విశ్వాస జీవితం ఎట్టి రీతిగా ఉంది? విశ్వాసము లేకుండా నీవు నీతిమంతుడిగా పిలువబడలేవు. మనం ఆలోచన చేయగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని యందు నీతిమంతుడని తీర్చబడడు. ప్రియమైన వారలారా, ధర్మశాస్త్ర క్రియలు జరిగించటం వలన ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. కానీ ఒక పాపి అయిన మనిషి నీతిమంతుడిగా ఎట్లా తీర్చబడగలడు అంటే కేవలం అతడు విశ్వసించటం ద్వారా మాత్రమే అతడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. ప్రియులారా, అట్లాంటి పరిస్థితుల్లో కొర్నేలితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొర్నేలి, నువ్వు పేతురును నీ ఇంటికి పిలిపించుకో, నీవును నీ కుటుంబము ఏ మాటల చేత రక్షించబడాలో ఆ మాటలు నీకైనా తెలియచేస్తాడు అని చెప్పినప్పుడు ఆయన పేతురు గారిని రప్పించుకున్న తర్వాత సువార్తను ప్రకటించాడు. ఆయన ఆ సువార్తను విశ్వసించిన తర్వాత అప్పుడు కొర్నేలి రక్షించబడ్డాడు, నీతిమంతుల జాబితాలో ఆయన చేర్చబడ్డాడు. ప్రియులారా, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని సంఘానికి, దేవుని మందిరానికి నేను ఎన్నో చేస్తూ ఉన్నాను అని ఒక నిర్ణయానికి నువ్వు వచ్చి ఇదే రక్షణ, ఇదే నీతి అనే భావముతో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావేమో. ఇన్ని చేసినటువంటి కొర్నేలు నీతిమంతుడు కాలేకపోయాడు, ఇన్ని చేసినటువంటి కొర్నేలు రక్షించబడలేకపోయాడు. అది ఎప్పుడు తన జీవితంలో సాధ్యమైంది అంటే విశ్వసించినప్పుడు మాత్రమే. ఇదే విషయాన్ని పౌలు గారు గలతీ పట్టణస్థులతో కూడా తెలియచేస్తున్నటువంటి మాటలు, ధర్మశాస్త్ర క్రియలు నీవెన్ని చేసినప్పటికీ కూడా ఆ క్రియలు, ఆ పరిశుద్ధత, ఆ యథార్థత, ఆ నీతి మిమ్ములను నిత్యరాజ్యానికి వారసునిగా చేర్చలేదు, మిమ్ములను నీతిమంతులుగా తీర్చలేదు, రక్షణ భాగ్యము కల్పించలేదు. అయితే మీరు చేయాల్సింది ఏంటి అంటే కేవలం ప్రియుడైన యేసును విశ్వసించడం ద్వారా మీరేమవుతారమ్మా? నీతిమంతులుగా తీర్చబడతారు అని చెప్పి ఆయన తెలియచేస్తున్నటువంటి మాటలు. మొట్టమొదటిది, పాపి అయిన మనిషి ఎట్టి రీతిగా నీతిమంతుడిగా తీర్చబడగలడు అంటే కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడగలడు. రెండవది, నీతిమంతుడైన మనిషి ఎట్టి రీతిగా జీవించగలడు అని ఆలోచన చేయగలిగినట్లయితే మన యొక్క పాంప్లెట్లో వేసిన వాక్య భాగం అది. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినట్లయితే పాపి అయిన మనిషి ఎట్టి రీతిగా నీతిమంతుడిగా జీవించగలడు అంటే విశ్వాసము ద్వారానే జీవించగలడు. నీతిమంతుడైన మనిషి
ఎట్టి రీతిగా జీవించగలడు అంటే అతడు కూడానంట విశ్వాసము వలన మాత్రమే జీవించగలడు. అయితే ప్రియమైన వర్లారా, ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట 4 సార్లు ప్రస్తావించబడింది. అయితే ఈ మాట గుర్తొచ్చినప్పుడు ఈ మాట ఎంతటి శక్తివంతమైనదో జ్ఞాపకం చేయడం కోసము నేను కొన్ని విషయాలను మీ యొక్క జ్ఞాపకంలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తులుల పునాదుల మీద వేయబడినటువంటి సంఘము వాటి పునాదులను పికిలించి వేసి సుమారు 10వ శతాబ్దంలో రోమన్ క్యాథలికులు మరొక పునాదులను వారు నిర్మించారు. క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది మీద కట్టబడినటువంటి సంఘము అది బీటలు తీసింది, శిథిలమైపోయింది. దాని స్థానంలో నూతనమైన సంఘాన్ని వారు కట్టారు. పోపు పాపరహితుడు అని, అతడు చెప్పినదే లేఖనమని, అతడు చెప్పినదే వేదమని చెప్పేసి లోకంలో ప్రచురించారు. సామాన్య మానవుడు మొదలుకొని రాజు సహితము వారి చేతుల్లోనికి పెట్టుకున్నారు. సంఘమును దొంగల గుహగా మార్చేశారు. పోపు నగరాన్ని వేశ్య నిలయముగా మలిచారు. నచ్చినట్లుగా, వారికి తోచినట్లుగా వాక్యాన్ని ప్రక్కన పెట్టి వాక్య విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ అట్టి రీతిగా ప్రజలలో వారి యొక్క లేఖనాలను, వారి సొంత సిద్ధాంతాలను వాళ్ళు చొప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు వాక్యానికి పూర్తిగా వ్యతిరేకమైపోయింది. వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? మనుషులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంటే వారేం చెప్పుకొచ్చారు? కన్య అయిన మరియా, మరికొంతమంది పరిశుద్ధులు, యాజకులు వీరందరూ కలిసి దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా ఉంటారు అని చెప్పేసి సిద్ధాంతాన్ని చేశారు. ఒక్కటి కాదు, వారికి నచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి సొంత మాటలు సంఘములోనికి చొప్పించి దాన్ని నాశనము చేశారు. ఎంత దయనీయమైన స్థితికి వారి జీవితాలు దిగజారిపోయినాయి అంటే పాప పరిహార పత్రాలను అమ్మి పరలోకానికి టికెట్లు రిజర్వ్ చేసుకునే పద్ధతిని వారు అనుసరించారు. అట్లాంటి పరిస్థితుల్లో నాటి అమాయక ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో వారికి దాసోహమై సాగిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో జాన్ విక్లిఫ్, జాన్ హస్, సావనరోలా అంటే అనేక మంది వ్యక్తులు వారికి ఎదురు తిరిగారు, పోరాడారు. అయితే చిట్ట చివరిగా ఆ పోరాటంలో వారి ప్రాణాలు కోల్పోయారు. ప్రియులారా, అట్లాంటి పరిస్థితుల్లో సంఘం విచ్ఛిన్నమయ్యింది. సంఘపు పునాదులు పెక్కలించబడ్డాయి. సంఘము మీద మరొక నూతన సంఘము నిర్మించబడిన పరిస్థితులు, వారికి ఎదురు చెప్పే వారే లేని పరిస్థితుల్లో 24 సంవత్సరాల వయసులో మార్టిన్ లూథర్ గారు యాజకుడయ్యాడు. ఆయన విటెన్బర్గ్ దేవుని యొక్క మందిరములో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఆయన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 1వ అధ్యాయము 17వ వచనము, నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించును అనే మాట అతని హృదయాన్ని బలంగా తాకింది. ఆయన అక్కడ ఆగిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ మాట ఆయన చెవుల్లో గింగిర్లాడుతుంటున్న పరిస్థితిలో దినాలు గతిస్తూ ఉన్నాయి. మరొక దినాన్న ఆయన ఒక పని మీద రోమ్ నగరానికి వెళ్ళాల్సి వచ్చింది. రోమ్ నగరం అంటే ఈయనకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే అది గొప్ప పవిత్రమైన నగరము, అది పరలోకంతో సమానము అన్నట్లుగా ఉంటూ ఉండేది. ఎప్పుడైతే రోమ్ నగరాన్ని ఆయన తాకారో ఆ గవిని దగ్గర వచ్చిన వెంటనే ఆయన చేసిన పని ఏంటి అంటే సాష్టాంగపడ్డాడు. రోమ్ నగరానికి సాష్టాంగపడి, పవిత్ర రోమ్ నగరమా నీకు సెల్యూట్ అంటూ గట్టిగా అరిచాడు. రోమ్ నగరంలో అడుగు పెట్టినప్పుడు అతని యొక్క హృదయం అంతా కూడా పరలోకములో అడుగు పెట్టినంత ఆనందముతో నిండిపోయింది. అయితే ఆనందం ఎంతోసేపు లేదు. రోమ్ నగరంలోనికి ప్రవేశించిన తర్వాత వాస్తవ పరిస్థితి అర్థమైంది. రోమ్ యొక్క పవిత్రత ఏంటో మార్టిన్ లూథర్ గారికి అర్థమైంది. అక్కడున్న పరిస్థితులు చూస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమాత్రము కూడా
దానికి తీసిపోవని, సొదొమ గొమొర్రా పట్టణాలను మించిపోయింది రోమ్ అనే విషయం అతనికి అర్థమయ్యింది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రియులారా, అక్కడ స్కాలాస్ క్వాంటా అని చెప్పేసి కొన్ని పిలాతు మెట్లను పోపు అక్కడ కట్టించి పెట్టాడు. అతడు దానికి ఒక సిద్ధాంతం చేశాడు. ఏ వ్యక్తులైతే మోకాళ్లతో ఈ పిలాతు మెట్లను అధిరోహిస్తారో వారు పాపరహితులవుతారని చెప్పేసి అతడు ఒక సొంత లేఖనం చేశాడు. ఒక సొంత సిద్ధాంతాన్ని వాళ్ళు చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో మార్టిన్ లూథర్ గారు మోకాళ్లతో ఆ పిలాతు మెట్లను ఎక్కుతున్న సందర్భంలో అప్పుడు ఒక అద్భుతమైన స్వరాన్ని ఆయన వెలగరిగాడు. ఆ స్వరమే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నారో ఇక ఆ రోమ్ పట్టణంలో ఆయన ఉండలేకపోయారు. తన పని ముగించుకొని రోమ్ యువతలకు వచ్చిన తర్వాత ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏంటి అంటే, ఇంతకు ముందు ఏమో రోమ్ పవిత్ర నగరం అని భావించి పవిత్ర నగరమైన రోమ్ నీకు సెల్యూట్ అని చెప్పిన ఆయన రోమ్ నగరం గురించి ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే, రోమ్ అనేది మహా వేశ్య. భయంకరమైన పాపం అంతా కూడా రోమ్లోనే ఉంది. ఒక పరిశుద్ధుడైన మనిషి రోమ్లోనికి ప్రవేశించి మరలా తిరిగి వచ్చేసరికి అతడు నీచుడుగా మారిపోతాడు. అంతటి భయంకరమైన పరిస్థితులు రోమ్లో ఉన్నాయి అని ప్రకటించారు ఆయన. అనుక్షణము కూడా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు అనే మాటలు అతని యొక్క చెవుల దగ్గర గింగిర్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు అతను చేసిన యొక్క త్యాగం ఏంటో మనకు అర్థమవుతుంది. అతను చేసిన సంస్కారం ఏంటో మనకు తెలుసు. 95 సూత్రాలను తన చేతి వ్రాతతో వ్రాసి విటెన్బర్గ్ ఆలయానికి అంటించి నాటి దినాన్న మొదలుపెట్టాడు ఆయన సంఘ సంస్కరణ. ప్రియమైన వర్లారా, ఆ సంస్కరణే ఈ దినాన్న నన్ను ఇక్కడ నిలబెట్టింది. మీ చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచగలిగింది. అట్లాంటి మహనీయుని జ్ఞాపకం చేసుకోవడం మన జీవితాలకు ఆశీర్వాదకరం. అట్లా అని చెప్పేసి జ్ఞాపకం చేసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు, కానీ ఆ అడుగు జాడల్లో మన జీవితాలను కొనసాగించగలగాలి. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంతవరకు మార్టిన్ లూథర్ గారు కూడా ఏమనుకున్నారంటే, నీతిమంతుడు తన నీతి క్రియల వలన జీవిస్తాడు అని చెప్పేసి ఆయన అనుకున్నారు. ఎప్పుడైతే లేఖనాల పరిశీలనలో భాగముగా దేవుడి మాటలు మాట్లాడుతూ వచ్చాడో అప్పుడైనా సంపూర్ణమైన గ్రహింపులోనికి వచ్చి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అనే ఒక అద్భుతమైన విషయాన్ని ఈ లోకానికైనా చాటి చెప్పగలిగాడు. ఆ సూత్రాల మీదనే రోమన్ కేథలికుల యొక్క పునాదులను పెకలించి అపోస్తలుల బోధ మీద కట్టబడినటువంటి మరొక నూతన సంఘాన్ని ఆయన పునఃస్థాపితం చేయగలిగాడు. అయితే రాత్రి కాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనము, ఆయన సంఘాన్ని సంస్కరించాడు. కనీసం దేవుని పిల్లలముగా మనము సంఘాన్ని ప్రక్కన పెట్టండి, కనీసం మన కుటుంబాలనైనా ప్రక్షాళన చేయగలగాలి. ఈ రాత్రి కాల సమయంలో మన కుటుంబాలు ఎట్టి రీతిగా ఉంటూ ఉన్నాయి. తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉంటే బిడ్డలు రోడ్ల మీద ఉంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఇంత దయనీయమైన స్థితిలో క్రైస్తవ జీవితాలు దిగజారిపోయాయి. బిడ్డల్ని పెంచటంలో, వారిని సాకటంలో పూర్తిగా విఫలమైపోతూ ఉన్నాం. అయితే రాత్రి కాల సమయంలో సంఘాన్ని నువ్వు ప్రక్షాళన చేయలేకపోవచ్చు, కనీసం నీ కుటుంబాన్నైనా నువ్వు సంస్కరించుకో. నీ కుటుంబాన్నైనా దేవుని కొరకు నువ్వు ప్రక్షాళన చేయగలగాలి. అట్లా చేయగలిగినట్లయితే నీ కుటుంబము ఒక చిన్న పరలోకముగా మారబోతూ ఉంది. ఈ పరిస్థితులు లేకే కదా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతూ ఉన్నాయి. భార్య భర్తల మధ్య సమాధానం లేదు, సఖ్యత లేదు. బిడ్డలకు తల్లిదండ్రులకు పడని పరిస్థితులు, అత్తలకు కోడలకు సంబంధం లేని పరిస్థితులు. కారణాలు ఏంటి? ప్రియమైన వర్లారా, ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీతిమంతుడు పాపి అయిన మనిషి నీతిమంతునిగా చేర్చగలిగేది విశ్వాసమే.
నీతిమంతుడైన మనిషిని జీవింపచేసేది కూడా విశ్వాసమే. ఈ వచనాన్ని పట్టుకొని, ఈ వచనం ద్వారా దేవుడు మాట్లాడటం ద్వారా ఆయన సంఘాన్ని సంస్కరించగలిగాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియులారా, నీవు అనుకుంటున్నావేమో, నేను జీవిస్తూ ఉన్నాను అంటే నేను తీసుకునే ఆహారం అని చెప్పి, అది ఎంత మాత్రము కాదు. నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడిన దానవైతే, తీర్చబడిన వాడవైతే నీవు విశ్వాస మూలముగానే జీవించాలి తప్ప లోక సంబంధమైన ఆహారం ద్వారా నువ్వు జీవించలేవు. ఒకనొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మము పొందిన తరువాత అపవాది చేత శోధించబడ్డము కోసము ఆయన అరణ్యానికి ఆత్మలో కొనిపోబడినప్పుడు 40 దినాలు రాత్రింబగళ్ళు ఆయన ఆహారం లేక ఉపవాసంతో ఉన్నప్పుడు, ఆయన ఆహారం లేదు కాబట్టి శారీరకంగా బలహీనుడని గుర్తిరిగినటువంటి సాతాను శోధించటం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా అతడు అంటూ ఉన్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను, రాళ్లను రొట్టెలుగా మార్చు అని చెప్పేసి అతడు అడుగుతూ ఉన్నప్పుడు లేఖనాలను ఎత్తుకొని ప్రభు మాట్లాడుతూ ఉంటారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ప్రియమైన వర్లారా, ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. అయితే ప్రియులారా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేనిని విశ్వసించాలి? దేనిని విశ్వసించాలి అంటే దేవుని మాటను విశ్వసించాలి. దేవుని నుండి వచ్చి ప్రతి మాటను విశ్వసించడం ద్వారా ఆ మాట ద్వారా నీవు జీవించగలవు. అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారము చేత నువ్వు ఒకవేళ శారీరకంగా నువ్వు పోషించబడ్డవేమో కానీ ఆత్మీయంగా మాత్రము నిన్ను పోషించగలిగేది, నిన్ను జీవింపచగలిగేది కేవలము దేవుని నోట నుండి వచ్చే మాట, దేవుని యొక్క వాక్యం మాత్రమే. అందుకనే కీర్తనాకారుడు పాడుతూ ఉంటాడు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. శోధన సమయంలో, వేదన సమయంలో, కృంగిన స్థితిలో ఉన్న నన్ను బ్రతికించగలిగేది నీ వాక్యమే అంటూ అతడు ప్రార్థించగలుగుతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రభు అంటున్న మాట, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నేనే జీవాహారమును. నాటి దినాన్న ఇశ్రాయేలీయులు మన్నాను తినినప్పటికీ కూడా వారు మరణమైపోయారు. అయితే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమైన నన్ను మీరు భుజించగలిగితే, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఎల్లప్పుడూ మీరు జీవిస్తారు. ప్రియమైన వర్లారా, మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ లోకంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు జీవిస్తామేమో, ఒకవేళ 100 సంవత్సరాలు జీవిస్తామేమో. మంటి నుండి తీయబడినటువంటి ఈ శరీరం తిరిగి మంటిలో తిరిగి చేరాల్సిందే. ఆత్మ మాత్రం దేవుడు దయచేసినటువంటి దేవుని దగ్గరికి చేరిపోతూ ఉంది. అయితే ప్రియమైన వర్లారా, ప్రభు ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే జీవాహారాన్ని నేనే. ఆ జీవాహారాన్ని మీరు భుజించిన వారు ఎల్లప్పుడూ వారు జీవిస్తారు. ఎల్లప్పుడూ అంటే కేవలం శరీరధారిగా నువ్వు జీవించినటువంటి ఈ కాలం వరకు మాత్రమే కాదు, కానీ ఈ జీవితం తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది ప్రియులారా. అది నిత్యత్వమా, నిత్య మరణమా, నిత్య జీవమా, రెండు కూడా శాశ్వతమైనవే. అయితే 2 చోట్ల కూడా నువ్వు నిత్యము జీవిస్తావు. ఒకవేళ నిత్య మరణంలో జీవించాలని నువ్వు ఆశపడినట్లయితే ఈ రాత్రి నీవిక్కడ ఉండాల్సిన అవసరత లేనేలేదు. అయితే నీ యొక్క ఆశ, నా యొక్క ఆశ, మన యొక్క జీవిత ఆశ ఏంటంటే నిత్యము ప్రభువుతో జీవించాలి. నిత్యము ప్రభువుతో జీవించాలి అంటే నువ్వు శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు నీవు జీవించిన జీవితమే నువ్వు ఎక్కడ ఉండాలనేది నిర్ణయించబోతుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం ఎట్టి రీతిగా ఉంది? ప్రభు అంటున్నారు, జీవాహారమును నేనే,
నన్ను ఎవరైతే భుజిస్తారో, వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, వాక్య ప్రకారంగా ఎవరైతే వారి జీవితాలను కొనసాగిస్తారో వారంట నిత్యము జీవిస్తారు అట. అయితే ప్రియమైన వారులారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయగలిగినట్లయితే మనకున్నటువంటి 24 గంటలను అన్ని పనులను కూడా సక్రమంగా నెరవేర్చుకోవడానికి వాటిని ఉపయోగించుకోగలుగుతున్నాం. అయితే ఈ 24 గంటల్లో ప్రార్థించటానికి, వాక్య ధ్యానానికి మాత్రము మనకి సమయం లేదు. నిత్యము నిన్ను జీవించే దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టావు. ప్రార్థించటం మానేసావు అంటే నువ్వు దేవునితో మాట్లాడటం మానేసావు. అందుకే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరడం లేదు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, జీవాహారమైన ప్రభువే, నీతిమంతుడైన నిన్ను ఆయన జీవింపజేసేవాడుగా ఉన్నాడు. ఆయన మాటను విశ్వసించడం ద్వారా నీవు జీవించగలవు. ఆ ఉన్నతమైన అనుభవాలను ప్రభువు ఈ రాత్రి మన జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తూ ఉన్నారు. చిట్ట చివరి అంశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా పాపి అయిన మనిషి ఎట్టి రీతిగా నీతిమంతుడు కాగలడు అంటే విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతుడు కాగలడు. నీతిమంతుడైన మనిషి ఎట్టి రీతిగా జీవించగలడు అంటే విశ్వాసం మాత్రమే ఆ మనిషి జీవించగలడు. చిట్ట చివరిది పాపి అయిన మనిషి, దేవునికి దూరమైన మనిషి, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమారుని గాను దేవుని యొక్క కుమార్తెగాను ఎట్టి రీతిగా జీవించగలరు అంటే అది కూడా ప్రభువును విశ్వసించటం ద్వారా మాత్రమే దేవుని కుమారులుగాను దేవుని కుమార్తెలుగాను వారు తీర్చబడగలుగుతారు. చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. 3వ అధ్యాయము 26వ వచనము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, చాలమ్మా, దేని వలనమ్మా? విశ్వాసము వలన మీరు దేవుని కుమారులై ఉన్నారు. మీ పరిశుద్ధత, మీ నీతి, మీ యథార్థత మరేదో కాదు. విశ్వాసము వలన మీరు దేవుని కుమారులుగా తీర్చబడ్డారు. నీతివంతులుగా మారిన నీవు నీతి క్రియలు జరిగించాలి. నేను దాన్ని కాదనను. అయితే దేవునిని విశ్వసించకుండా నీవు చేసే నీతి క్రియలు అవి మురికి గుడ్డల వంటివి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, నువ్వు దేవుని కుమారులుగా తీర్చబడాలి అంటే, దేవుని కుమార్తెగా నీవు ఉండాలి అంటే అట్లా చేయగలిగినది ఏంటి అంటే విశ్వాసమే. ఏంటి ఆ విశ్వాసం? మొట్టమొదటిగా నేను పాపిని అనే గ్రహింపులోనికి నువ్వు రావాలి. కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము ఏది కూడా నా పాపమును పావనపరచలేకపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రియకుమారుడైన యేసయ్య నాకు బదులుగా నా స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని నాకు ఇచ్చారు. పాపము నుండి నన్ను విమోచించారు. ఆయన మృత్యువును జయించి ఆరోహణమై మరలా ఒకనొక దినాన్న తిరిగి రాబోతున్నారు. ఆయనుండే స్థలములో నేను ఉండులాగున నన్ను కూడా ఆయనతో తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నారు. నా కొరకు ఆయన నివాసములను సిద్ధపరుస్తున్నారు అనే నిరీక్షణ గ్రహింపులోనికి, అట్టి విశ్వాసంలోనికి నువ్వు రాగలిగితే, యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా నువ్వు అంగీకరించగలిగితే, ఆ విశ్వాసము నిన్నేం చేస్తుంది అంటే దేవుని యొక్క కుమార్తెగాను కుమారునిగాను అది చేయగలుగుతూ ఉంది. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాల్లో ఇదే మాటలు కనబడుతూ ఉంటాయి కదా. ఎందరు తను అంగీకరిస్తారో వారందరూ ఆయన నామమును బట్టి దేవుని పిల్లలగునట్లు ఆయన వారిని అనుగ్రహించారు. కింద చదువుదాం మల్లమ్మ. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ శరీరేచ్ఛ వలనైనను చాలమ్మా. ఇక్కడ ఆలోచన చేయగలిగినట్లయితే ప్రియులారా, ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ద్వారా అంట వారు దేవుని పిల్లలవడానికి దేవుడు వారికి గొప్ప ధన్యతనిచ్చాడు. విశ్వసించిన వారందరూ కూడా దేవుని పిల్లలుగా మారుతారు. వారంట మనుషులు ఇచ్చిన వాళ్ళను పుట్టిన వారు కాదు కానీ అంట దేవుని మూలముగా పుట్టిన బిడ్డలు అంట. మనం ఆలోచన చేయగలిగినట్లయితే వాస్తవానికి లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళిని సృష్టించిన వాడు దేవుడే.
అయితే పుట్టిన వారందరూ కూడా దేవుని పిల్లలు కాదు, స్వభావ సిద్ధముగా దేవుని పోరిన వారు కాదు. అందుకని ఒకనొక సందర్భంలో ప్రభు అంటారు, మీరు అపవాది పిల్లలు, మీరు మీ తండ్రి అయిన అపవాది యొక్క విధానాలని అనుసరిస్తూ ఉన్నారు, అట్టి రీతిగా జీవించడానికి మీరు ఇష్టపడతా ఉన్నారు. వాడిలో ఏమాత్రము సత్యము లేదు, వాడు అబద్ధికుడు, అట్టి జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నారు, మీరు అపవాది పిల్లలని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉంటారు. అయితే ప్రియమైన వారులారా, ఆ పరిస్థితి నుండి నువ్వు దేవుని కుమారులుగాను దేవుని కుమార్తెలుగాను నువ్వు స్వీకరించబడాలి అంటే దేని ద్వారా సాధ్యం అంటే నీ నీతి క్రియలు కాదు, నీ పరిశుద్ధత కాదు, నీ యొక్క మర్యాద కాదు, కేవలం విశ్వాసము ద్వారా నీవు దేవుని కుమారులుగా తీర్చబడతావు. నేను ముగింపులోనికి వస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా పాపి అయిన మనిషి నీతిమంతుడిగా ఎట్లా మార్చబడగలడు అంటే విశ్వాసం ద్వారా మాత్రమే మార్చబడగలడు. నీతిమంతుడైన మనిషి ఎట్టి రీతిగా జీవించగలడు అంటే విశ్వాసం ద్వారా మాత్రమే జీవించగలడు. పాపి అయిన మనిషి దేవుని యొక్క కుమారుని గాను కుమార్తెని గాను ఎట్టి రీతిగా మారగలడు అంటే కేవలం విశ్వాసము ద్వారానే. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు గలతీలతో తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, గలతీ పట్టణస్థులారా, ధర్మశాస్త్రం యొక్క క్రియలు మిమ్మలను నీతిమంతులుగా తీర్చలేవు. ధర్మశాస్త్ర క్రియలు మిమ్మలను రక్షించలేవు. ధర్మశాస్త్రం యొక్క క్రియలు దేవుని యొక్క కుమారులుగా మిమ్మల్ని తీర్చలేవు. కానీ మీరేం చేయాలంటే మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రియుడైన యేసు యందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసము మిమ్మల్ని నీతిమంతులుగా చేర్చగలుగుతుంది. అబ్రహాము గారట యెహోవాను నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. యెహోవాను నమ్మాను అంటే యెహోవా మాటను నమ్మాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నమ్మగలిగినట్లయితే, దేవుని వాక్యాన్ని విశ్వసించగలిగినట్లయితే ఆ విశ్వాసము నిన్ను నీతిమంతునిగా తీర్చగలదు. ఆ విశ్వాసము నిన్ను నివసింపజేసి జీవింపజేసి నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించగలదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కుమారునిగాను దేవుని కుమార్తెగాను తీర్చగలిగేది విశ్వాసమే. అయితే ఈ రాత్రికాల సమయంలో అట్టి విశ్వాసాన్ని నీవు నేను కలిగి ఉండగలగాలి. ప్రతి భారమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుతాము. విశ్వాసమునకు కర్త, విశ్వాసమును కొనసాగించేవాడు కూడా ఆయనేనట. నీవు నేను కలిగి ఉన్నటువంటి విశ్వాసము, దాన్ని కొనసాగింపునివ్వగలిగినది దేవుడు మాత్రమే. ఈ రాత్రి ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో ఆ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ నువ్వేం చేయాలి? పందెములో పరిగెత్తాలి. చివరిగా ఒక మాట చెప్తాను. పౌలు గారు అంటారు కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని. దేన్ని కాపాడుకున్నాడమ్మా? విశ్వాసమును కాపాడుకుంటేనే నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ప్రియమైన వారులారా, నీతి క్రియలు చేయటం ద్వారా నీవు నీతి కిరీటాన్ని పొందలేవు. కానీ నీ ప్రియరక్షకుడి యందు విశ్వాసం ఉంచటం ద్వారా ప్రభు ప్రత్యక్షమయ్యే ఆ దినాన్న ఆ నీతి కిరీటాన్ని నీవు నేను పొందగలము. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. మరొకసారి ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి దేవుని ప్రియ సేవకులు బిషప్ మార్టిన్ సై గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్ని ప్రార్థన చేస్తాను. జీవంగులనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో సూటిగాను స్పష్టంగాను మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇంతవరకునైనా మా పరిశుద్ధత, మా నీతి, మా క్రియలు, మా యథార్థతే మమ్మల్ని నీతిమంతులుగా చేర్చగలుగుతుంది అని, మా నీతి క్రియలే మమ్మల్ని నివసింపచేస్తాయి అని, మా పరిశుద్ధతే నీ ప్రియకుమారులుగా మమ్మల్ని చేస్తాయని చెప్పేసి మా జీవితాలు మేము కొనసాగిస్తూ ఉన్నాం. అయితే రాత్రికాల సమయంలో సూటిగాను స్పష్టంగాను మాట్లాడుతూ వచ్చారు. విశ్వాసమే
మమ్మల్ని నేను ప్రభు నీతిమంతుల యొక్క జాబితాలో ఉంచగలుగుతుంది. విశ్వాసమే మమ్మల్ని జీవింప చేయగలుగుతుంది. విశ్వాసమే నీ ప్రియ కుమారునిగాను నీ ప్రియ కుమార్తెగాను చేయగలుగుతుంది అని చెప్పి మీరు జ్ఞాపకులకు తీసుకుని వచ్చారు. విశ్వాసానికి కర్తవు నీవు, దాన్ని కొనసాగించేవాడు కూడా నీవై ఉంటున్న సమయంలో, ఈ రాత్రికాల సమయంలో నేను ప్రభువా ఎంతమంది విశ్వసించలేకనైనా ప్రభువా జీవితంలో దినాలు దొర్లిపోతున్నప్పటికీ కూడా నిన్ను ఆశ్రయించలేక, నిన్ను అనుభవించలేక, నీతో ప్రత్యక్షమైన సంబంధాన్ని కలిగలేక ఎంతమంది అయితే నేను ప్రభు నీకు విరోధముగా వ్యతిరేకంగా వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారో, ఈ రాత్రికాల సమయంలో స్థిరమైన తీర్మానంతో సంపూర్ణమైన విశ్వాసము కలిగి నిన్ను స్వరక్షకునిగా అంగీకరించి నీతిమంతులుగా తీర్చబడి రక్షణ పశ్చాత్తాప మారు మనసు అనుభవాలు కలిగి ఉండి వారి జీవితాలను, కుటుంబ జీవితాలను సరిచేసుకుని ధన్యకరమైన జీవితాల బిడ్డలకు అనుగ్రహించమని సందులో బ్రతిమలాడుతున్నాను. సంఘానికి ఇచ్చినటువంటి మరొక నూతన దయకిరీటాన్ని బట్టి నీకు వందనాలు. సంఘ నాయకులను బట్టి నేను ప్రభా నీ ప్రియ సేవకులను బట్టి కూడా నీ సందులో స్తుతిస్తూ ఉన్నాను. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను బాబు. క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో తలవంచిన బిడ్డల యొక్క ప్రతి విధమైన అవసరతను తీర్చండి. నీ చిత్తమైతే నాయనా, నీ రాకడ ఆలస్యం అయితే మరొక దినాన్న ఇటు రీతిగా నీ సన్నిధానాన్ని చేరి మేమందరము కలిసి నీ సన్నిధిలో స్తుతించగలిగే ధన్యత మందరికీ నీ అనుగ్రహించమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ